హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాస్లో మనము ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించిన సెకండ్ యూనిట్ అండి, ప్రపంచ ప్రాచీన నాగరికత మెస్పటోమియా వ్రాత విధానం నగర జీవనంలో ఏమేమి టాపిక్స్ మనము సబ్ టాపిక్స్ ఉన్నాయి కదా కంప్లీట్ చేస్తామంటే, మెస్పటోమియా యొక్క భౌగోళిక నామం ఏంటి, వాటి యొక్క పరిస్థితులు ఏంటి అంటే భౌగోళిక పరిస్థితులు, అలాగే నాగరికత ప్రారంభ కాలం అనేది ఎలా ఉండేది, రాజకీయ పరిస్థితులు, నగరాలు అనేవి ఎలా ఏర్పడ్డాయి, అలాగే పట్టణాలు అనేవి ఏర్పడ్డాయి. అందులో మనకు మెయిన్గా చెప్పాల్సిన పట్టణాలు ఏంటి. సో క్లియర్ కట్గా లాస్ట్ వీడియోస్లో మనం చూస్తామండి. అండ్ ఈరోజు క్లాస్లో భాగంగా ఏంటంటే మనకు ఆర్థిక జీవనంలో వృత్తులు ఎలా ఉండేవి, అలాగే విదేశీ వాణిజ్యము, రవాణా రంగము, ఇవన్నీ మనకు ఎలా డెవలప్మెంట్ అయ్యాయి అనే దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో లేట్ చేయకోకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దామండి. అండ్ లాస్ట్లో మీకు డిఎస్సి సిలబస్కి సంబంధించిన 2 వీడియోస్ అయితే చేస్తాను, సైకాలజీ, పిఐఈ అండ్ దాంతోపాటు సోషల్ కంటెంట్ ఇంటర్మీడియట్ వరకు అయితే చేశానండి. సో ఎవరైనా మిస్ అయితే మాత్రం వన్స్ ఒకసారి ఆ వీడియో చూడండి. అక్కడ మనము నేర్చుకోలేనివి అంటే అవసరం లేని టాపిక్స్ ఏంటనేది 1 by 1 డీటెయిల్గా అయితే చెప్పాను. అండ్ ఇంకొకటి ఏంటంటే పిఐఈ క్లాసెస్ అంటే విద్యా దృక్పథాల క్లాసెస్ సైకాలజీకి సంబంధించిన ఎవ్రీ యూనిట్లో ప్రతి సబ్ టాపిక్ అయితే నేను చేయడం అయితే జరిగింది. మీరు ఒకవేళ మీకు చూడడం ప్రతి వీడియోని సెర్చ్ చేయడం కష్టంగా అనిపిస్తే ప్లేలిస్ట్లో నీట్గా 1 by 1 టాపిక్స్ అనేవి నేను ఇచ్చేసానండి. సో కొంచెం మీరు ఆ టాపిక్స్ని చూసి యూజ్ చేసుకుంటారనేసి అనుకుంటాను. అండ్ దాంతోపాటు ప్రాక్టీస్ బిట్స్ కూడా చేశాను మెథడాలజీకి సంబంధించింది. కాస్త మీరు టైం తీసుకుని ఆ వీడియోస్ని చూడడానికి కూడా ట్రై చేయండి. సో లేట్ చేయకోకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్థిక జీవనము, వృత్తులు అండి. ఫస్ట్ మెయిన్గా మనము వృత్తుల గురించి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనము నేర్చుకుపోయే టాపిక్ మెస్పటోమియా గురించి కాబట్టి, సో ఈ మెస్పటోమియా నాగరికత ప్రపంచంలో ఒక గొప్ప ప్రారంభించిన నాగరికత మనం అనేసి లాస్ట్ చెప్పుకున్నాం కదా. దక్షిణ మెస్పటోమియాలో అధిక వ్యవసాయోత్పత్తి జరిగింది. మెయిన్గా ఏమంటే ఇక్కడ వ్యవసాయోత్పత్తి అనేది జరిగింది. అంటే ఎందుకు, మెయిన్గా వర్షపాతం తక్కువగా ఉన్నా కూడా వ్యవసాయం అనేది విస్తృతంగా జరగడానికి మనము నదులు అయితే రీజన్స్ అండి. లాస్ట్ దాంట్లో మీకు 2 నదుల మధ్యలో మనకు ఉంది కాబట్టి, సో అక్కడ మనకు డెవలప్మెంట్ కానివ్వండి, అక్కడ జీవన విధానం అనేది చాలా బాగుందనేసి మనం చెప్పుకున్నాము. ఇక్కడ వర్షపాతం తక్కువగా ఉన్నా కూడా వ్యవసాయం అనేది చాలా బాగా డెవలప్మెంట్ అయింది. ఎందుకంటే యూఫ్రటిస్, టైగ్రిస్ అనే నదుల కారణం వల్ల. ఈ నదులు దక్షిణ తూర్పు వైపుగా ప్రవహించి అనేక ప్రాంతాలలో గోధుమ, బార్లీ, వేరుశెనగ వంటి పంటలు వీటికి ఇరువైపులా పంటకు ఉపయోగపడేవి. ఈ యూఫ్రటిస్, టైగ్రిస్ నదులు ఉన్నాయి కదా. సో మెయిన్గా మనకు మెస్పటోమియాలో వర్షపాతం తక్కువగా ఉంది. సో వర్షపాతం తక్కువగా ఉన్నా కూడా వ్యవసాయం అనేది విస్తృతంగా జరగడానికి రీజన్ ఏంటి, ఇక్కడ యూఫ్రటిస్, టైగ్రిస్ నదులు అండి. అండ్ ఈ నదులు మనకు ఎటువైపు ప్రవహిస్తాయంటే దక్షిణ తూర్పు వైపుగా ప్రవహించి అనేక ప్రాంతాలలో మెయిన్గా మనకు గోధుమ, బార్లీ, వేరుశెనగ వంటి పంటలు ఉంటాయి కదా. సో వాటికి ఇరువైపులా పండుటకు ఉపయోగపడేవి. అలాగే మెస్పటోమియాలోని ఉత్తర, తూర్పు మేరకు ప్రాంతాలలో పచ్చని పచ్చిక బయళ్ళు అనేవి ఉంటాయి. చూడడానికి చాలా బాగుండేదంట. అండ్ ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వచ్చేసి ఇది గుర్తుంచుకోండి, పశు పోషణ అండి. సో మెయిన్గా ఇక్కడ ప్రజలు వాళ్ళ యొక్క ప్రధాన వృత్తి ఏంటి, మెస్పటోమియా యొక్క ప్రజల యొక్క ప్రధాన వృత్తి వచ్చేసి పశు పోషణ. సో పశు పోషణ అంటే ఏంటి, మేకలు, గొర్రెలను పెద్ద ఎత్తున మేపేవారు, పోషించేవారు. సో వాటి ద్వారా మనకి ఏమేమి లభిస్తాయంటే పాలు, మాంసము యాజ్ యూజువల్గా ఉపయోగించుకేవారు. అండ్ దాంతోపాటు ఈ యూఫ్రటిస్, టైగ్రిస్ నదులు ఉన్నాయి కదా. సో ఈ 2 నదులలో కూడా చేపలు అనేవి చాలా ఎక్కువగా లభించేవి. ఈ 2 నదుల వల్ల యూఫ్రటిస్, టైగ్రిస్ నదులు గుర్తుంచుకోండి. మెస్పటోమియా అనేది గుర్తుకొచ్చినప్పుడు నదుల గురించి అడిగారనుకోండి, యూఫ్రటిస్, టైగ్రిస్ నదులు అనేది గుర్తుంచుకోండి. ఎక్కడ అంటే మనకి ఏమి ఎక్కువగా ఇక్కడ లభించేవి, చేపలు అనేవి బాగా లభించేవి. అండ్ దాంతోపాటు ఖర్జూరము, తాటికాయల వంటివి కూడా అంటే ఆ పండ్లు ఉన్నాయి కదా. సో వేసవి కాలంలో ప్రజలకి ఎక్కువగా సమృద్ధిగా లభించేవి. ఇది మనకు వృత్తుల గురించి. మెయిన్ వృత్తి ఏంటంటే ఇక్కడ పశుపోషణ, ఇది గుర్తుంచుకోండి. సో పశుపోషణలో అండ్ దాంతోపాటు మళ్ళీ మనకు ఈ 2 నదులు ఉన్నాయి కదా. సో ఈ 2 నదులలో కూడా చేపలు అనేవి బాగా లభించేవి. మెస్పటోమియా యొక్క మెయిన్ వృత్తి అంటే పశుపోషణ. అండ్ నెక్స్ట్ వన్ విదేశీ వాణిజ్యం. సో మరి విదేశీ వాణిజ్యం ఏంటి, ఇక్కడ మెస్పటోమియా ప్రజలకు విదేశాలతో మంచి వ్యాపార సంబంధాలు అనేవి ఉన్నాయి కదా. సో మెయిన్గా
టర్కీ అండ్ ఇరాన్ దేశాలు ఉన్నాయి కదా, సో వారితో వీరు వ్యాపార సంబంధాలు అనేవి ఉండేవండి. మెస్పటోమియా ప్రజలకు విదేశాలతో వాళ్ళతో కూడా వ్యాపార సంబంధాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఈ టర్కీ ఇరాన్ దేశాలు ఉన్నాయి కదా, సో వారికి వ్యాపార సంబంధాలు ఉండేవి. ఎక్కువగా ఉత్పత్తి చేసేది ఏంటంటే ఆహార పదార్థాలు, వస్త్రాలను టర్కీ ఇరాన్ దేశాలకు ఎగుమతి చేసి వాటి నుండి కలప, రాగి, వెండి, బంగారము, సముద్రపు గవ్వలు, విలువైన రాతి ఆభరణాలను దిగుమతి చేసుకునేవారు. సో ఎగుమతి చేసే పదార్థాలు ఏంటి, ఇక్కడ ఎక్కువగా ఎగుమతి చేసేది వచ్చేసి ఆహార పదార్థాలు అంటే వస్త్రాలు. ఈ రెండు కూడా టర్కీ ఇరాన్ దేశాలకు ఎగుమతి చేస్తారండి. అండ్ దాంతోపాటు వీరు దిగుమతి చేసుకున్న వస్తువులు ఏంటి, ఇక్కడ కలప, రాగి, వెండి, బంగారము, సముద్రపు గవ్వలు ఉంటాయి కదా, సో ఇవి అండ్ దాంతోపాటు రాతితో చేసిన ఆభరణాలు వీరు దిగుమతి చేసుకునేవారు. బండి చక్రాలు, బండ్లు, పడవలు వంటి వాటిని తయారు చేసుకోవడానికి అవసరమైన కలప కోసం విదేశాలపై డిపెండ్ అయి ఉన్నారు. సో వీరు చూడండి ఏ దేశం మీద డిపెండ్ అయ్యారు, టర్కీ ఇరాన్ దేశాలతో వ్యాపార సంబంధాలు ఉండేవి. వీరి ద్వారా వచ్చేసి ఆహార పదార్థాలు, వస్త్రాలు అనేది వీరికి ఇచ్చేసి వారి ద్వారా వచ్చేసి వీళ్ళు ఇక్కడ ఉండే వస్తువులన్నీ కూడా దిగుమతి చేసుకునేవారు. రైటా, ఇది మనకు విదేశీ వాణిజ్యము. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ గురించి అండి. సో ట్రాన్స్పోర్ట్ ఇక్కడ ఏంటి, రవాణా రంగము. రవాణా రంగం అంటే మనకు నాగరికత అభివృద్ధి ప్రధాన అంశము రవాణా సౌకర్యం. అతి చౌకగా రవాణా చేయుటకు నదులు అలాగే సముద్ర రవాణా అనేది ముఖ్యమైంది. సో రవాణా చేయుటకు మెయిన్గా నదులు అలాగే సముద్ర రవాణా అనేది ముఖ్యమైంది. నదుల ద్వారా పడవలలో ఆహార ధాన్యాలు రవాణా చేసుకునేవారు. నదుల ద్వారా పడవలలో దేన్ని ఎక్కువగా రవాణా చేసుకునేవారు అంటే ఆహార ధాన్యాలు రవాణా చేసుకునేవారు. ప్రాచీన మెస్పటోమియాలో సహజ సిద్ధమైన నది మార్గాలు, నీటి మార్గాల ద్వారా ఈ వస్తు రవాణా అనేది జరిగింది. అండ్ జమెరిలియన్ రాజు యొక్క కాలంలో మేరీ పట్టణము ప్రముఖ నౌక రవాణా కేంద్రము. సో మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా అండి, మేరీ పట్టణము. ఈ మేరీ పట్టణంలో ప్రముఖ నౌక రవాణా కేంద్రం అనేది ఏర్పడేది. ఏ రాజు కాలంలో, జమరిలియన్ యొక్క రాజు కాలంలో మేరీ పట్టణము ప్రముఖ నౌక రవాణా కేంద్రం. ఇక్కడి ప్రజలు యూఫ్రటీస్ నది ద్వారా అనేక దేశాల రవాణా సదుపాయం అనేది కలిగి ఉండేవారు. అండ్ ఇంకొకటి అండి, మనం క్లాస్ చెప్పేటప్పుడు 10 minutes అబోవ్ మేబీ అలా ఉండొచ్చు ప్రతి క్లాసు. అండ్ ప్రతి క్లాస్కి కూడా పార్ట్స్ కింద డివైడ్ చేస్తాను. ఎందుకంటే సబ్ టాపిక్స్ మనము ఒక్కొక్కటిగా నేర్చుకుంటే కొంచెం క్లారిటీ వస్తుంది, మీరు నేర్చుకోవడానికి అయితే ఈజీ అవుతుంది. ఇప్పుడు మనము వాణిజ్యం గురించి అయితే చూసాం కదా, అంటే వారి యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి. ఇప్పుడు నగరంలో ఉండే వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుందో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ప్రతిదీ మనకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. టెక్స్ట్ బుక్ని చూపిస్తూ చేస్తున్నాను కదా అండి. నెక్స్ట్, మెస్పటోమియా నాగరికత నగర జీవితానికి ప్రసిద్ధిగాంచి అనేక రాజ్యాలు ఏర్పడ్డాయి. మరి ఈ వీటి చుట్టూ మనకు యాజ్ యూజువల్గా గ్రామాలు అనేవి విస్తరించి ఉన్నాయి. ఈ మెస్పటోమియా నాగరికత ఉంది కదా, సో వాటి చుట్టూ చిన్న చిన్న గ్రామాలు విస్తరించి ఉన్నాయి. అండ్ దాంతోపాటు నగర రాజ్యాల పరిధిలో జీవించేవారు. ఈ పట్టణ ప్రజలు ఉన్నారు కదా, సో మెయిన్గా ఎక్కడ నగర రాజ్యాల పరిధిలో జీవించేవారు. సాధారణ నగరాలు 20,000 జనాభాతో ఉంటే అంతకంటే పెద్ద నగరాలలో 50,000 వరకు ఉండేది. ఇది మనకు ఈ పాయింట్ గుర్తుంచుకోండి. బాబిలోనియా అతి పెద్ద నగరము. సో మెస్పటోమియా నాగరికతలో మెయిన్గా మనం చెప్పుకోవాల్సిన అతిపెద్ద నగరం ఏంటంటే బాబిలోనియా. సో బాబిలోనియా నగరం అనేది పెద్ద నగరము. ఈ నగరంలో చూడండి ఎంతమంది జనాభా కలిగి ఉన్నారంటే 1,00,000 మంది కలిగి ఉన్నారండి. మెస్పటోమియా నాగరికతకు చెందిన మరొక ప్రముఖ నగరం వచ్చేసి ఉరుకు. ఫస్ట్ మనకు బాబిలోనియా చూసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ మరొకటి ఏంటంటే ఉరుక్ అనేది లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను, గుర్తుకుందా? సో ఈ ఉరుక్ అనేది క్రీస్తు పూర్వము 3000 సంవత్సరమునకు చెందిన ఈ నగరం దేవాలయాల నగరంగా గుర్తింపు పొందింది. ఇది వచ్చేసి మనకి ఎన్ని హెక్టార్స్ ఉండిందండి, 250 హెక్టార్లు అయితే ఉండింది. సో ఈ ఉరుక్ అనే పట్టణం ఉంది కదా, సో ఇక్కడ ఈ దేవాలయం అనేది ఉండింది. సో దేవాలయాల నగరంగా మెయిన్గా మనకు గుర్తింపు పొందింది ఈ ఉరుక్ అనే నగరము. అక్కడ 250 హెక్టార్లు అయితే మనకి ఈ దేవాలయం అనేది విస్తరించింది. ఈ నగరము హరప్ప నాగరికతలోని మొహంజదారో పట్టణం కంటే 2 రెట్లు పెద్దదండి. ఏ పట్టణము? మొహంజదారో పట్టణం కంటే 2 రెట్లు పెద్దది. నెక్స్ట్, క్రీస్తు పూర్వము 2800 మధ్యకాలంలో అనేక గ్రామాల నుండి ప్రజలు వచ్చి ఉరుక్ నగరాన్ని నిర్మించుకున్నారు. అందువలన ఈ నగరం విస్తీర్ణం వచ్చేసి 400 హెక్టార్లకు పెరిగింది. అంటే దేవాలయాలు ఉన్నాయి కదా, సో వాటిని మనము జిగురత్ అంటాము. దేవాలయాలను జిగురత్ అంటాము.
దేవాలయాల నిర్మాణానికి యుద్ధ ఖైదీలను స్థానిక ప్రజలను ఉపయోగించేవారు. యుద్ధ ఖైదీలు ఉంటారు కదా, సో ఈ దేవాలయాల యొక్క నిర్మాణాన్ని యుద్ధ ఖైదీలు స్థానిక ప్రజలను ఉపయోగించేవారు. ఈ విధంగా ఉపయోగించే వారికి రాజు వచ్చేసి కొంత అమౌంట్ అనేది, ఉపాధి అనేది కల్పించేవారు. అంటే మనకు ఏదైనా పని ఉంటే ఉపాధి కల్పించడము. దేవాలయ నిర్మాణానికి రోజుకు 4,500 మంది కూలీలను 5 సంవత్సరాల వరకు పని చేయించేవారు. ఎంత అండి అప్పుడు చెల్లించేది వచ్చేసి, అంటే మనకు 4,500 మంది కూలీలు ఉన్నారు. ఎన్ని సంవత్సరాల వరకు వారు పని చేయాలి? ఇక్కడ 5 సంవత్సరాల వరకు పని అనేది చేయాలి. అండ్ శిల్ప నిర్మాణానికి కావలసిన స్కిల్స్ అనేవి కూడా వాళ్ళ యొక్క శిల్పులలో కూడా ఉండేవండి. దీనికి నిదర్శనం ఏంటంటే కుమరి చక్రము. కాలక్రమంలో ఈ కుమరి చక్రం ద్వారా అనేక కుటీర పరిశ్రమలు వృద్ధి చెంది కుండల తయారీ అనేది పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ నైపుణ్యం అనేది మనకు ప్రసిద్ధిగాంచింది. ఇది మనకు ఆర్థిక వ్యవస్థ, నగర జీవనం గురించి మనము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి సమాజము, సాధారణ ప్రజలు, దాంతోపాటు దేవాలయాలు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా జిగురత్లు అనేది, సో దాని గురించి అయితే వీడియో అయితే చేద్దాము. సో ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నానండి. క్లాస్కి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.